నేను మంత్రి పదవి వదులుకొని జగన్ కోసం ఎంతో చేశా. బై ఎలక్షన్లో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశా. కానీ ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడాల. అంటే ఎందుకంటే నేను జగన్ ఎక్కువ ప్రశ్నించేవాడిని. అందువల్ల నా మంత్రి పదవి పోయింది. ఒంగోలులో 7 సార్లు పోటీ చేశాను. నేను 5 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను. ఆ 2 సార్లు తెలుగుదేశం వాళ్ళు ఓడించలే, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. అయ్యా బాలినేని గారు ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు ఏదో వచ్చాడు అధికారంకి, మళ్ళా వైసీపీ జగన్ బంధువు, మళ్ళీ వైసీపీ పోతాడు అని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు కళ్యాణ్ గారికి. నాకు నచ్చింది ఏంటంటే కళ్యాణ్ గారిలో, అది చెప్పచ్చో చెప్పకూడదు ఇక్కడ, నేను వైసీపీలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వైసీపీ నాయకులందరినీ ఒకరోజు తిట్టాడు. వైసీపీలో కూడా మంచోళ్ళు ఉన్నారు, ఒక బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు. నేను మంత్రి పదవి వదులుకొని జగన్ కోసం ఎంతో చేశా. బై ఎలక్షన్లో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశా. కానీ ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడాల. ప్రశ్నించే పార్టీలో ఉంటే బాగుంటుందని ఎప్పుడో అనుకున్నాను. అంటే ఎందుకంటే నేను జగన్ ఎక్కువ ప్రశ్నించేవాడిని. అందువల్ల నా మంత్రి పదవి పోయింది. నేను ఒంగోలులో 7 సార్లు పోటీ చేశాను. నేను 5 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను. ఆ 2 సార్లు తెలుగుదేశం వాళ్ళు ఓడించలే, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పా, మీ వల్లే సార్ 2 సార్లు ఓడిపోయాను నేను. అసలు నిన్నటిదాకా ఏం చేశారంటే, అయ్యా బాలినేని గారు ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు ఏదో వచ్చాడు అధికారంకి, మళ్ళా వైసీపీ జగన్ బంధువు, మళ్ళీ వైసీపీ పోతాడు అని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు కళ్యాణ్ గారికి. నాకు నచ్చింది ఏంటంటే కళ్యాణ్ గారిలో, ఆయన ఏమన్నాడు తెలుసా, నాతోటి చెప్పాడు. అది చెప్పచ్చో చెప్పకూడదు ఇక్కడ, కానీ చెప్తా, నేను ఓపెన్లే, అది వేరే విషయం. ఆయన అన్నాడు ఒక ఎమ్మెల్యే తోటి, బాలినేని గారు జనసేన చేరక ముందునే నాకు ఇష్టము, ఇప్పుడు జనసేన పార్టీలో చేరాడు, ఒకవేళ నాతోటి ఏమన్నా సహాయం పొంది మళ్ళీ వైసీపీ పోయాడు అనుకోండి, నేనేం బాధపడను, అంతే ప్రేమతో బాలినేని చూస్తాను నేను, ఆయన అంటే నాకు అంత ఇష్టం, ఆయన జనసేన నుంచి పోతే నీకేందయ్యా బాధ, నాకు కదా బాధ అని చెప్పి ఆయన చెప్పి పంపించాడు. ఏమండి, ఆయన సహాయం, రాజశేఖర రెడ్డి గారు నా సహాయం చేశానని నీ మంత్రి పదవి వదులుకొని జగన్ తోటి చేరా. బై ఎలక్షన్లో నా సొంత డబ్బులు పెట్టి నేను ఖర్చు పెట్టి ఎలక్షన్లో 22 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎలక్షన్ చేశాను. అలాంటిది సహాయం పవన్ కళ్యాణ్ గారు నాకు అంత ఇది చేసినప్పుడు నేను మళ్ళీ పార్టీ వదిలిపెట్టి పానీయండి, పదవులు లేకపోతే మంత్రి పదవి వదులుకున్నా 4 సంవత్సరాలు. ఇప్పుడు అందుకంటే నేను ముఖ్యమంత్రి అవుతానా? ఏంది ఇది? ఎందుకు పోతాను? నేను కళ్యాణ్ గారితో ఉంటాను, ఏం చేసినా నేను కళ్యాణ్ గారితో ఉంటాను. కాబట్టి కళ్యాణ్ గారు నేను ఒకటే అడిగా, నెక్స్ట్ సినిమా నేను తీయాలి మీతో. అదే ఉందిలే, తీద్దాం అని చెప్పి ఆయన బాబం నాకు ఎంత నచ్చాడంటే అంత నచ్చాడు. ఆయన కోసం ఏమేం చేసానికి సిద్ధంగా ఉన్నాం. మనమందరం ఉండాలి.